వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజుటి టాపిక్లోకి వెళ్దాం. ఈరోజుటి వెహికల్ వచ్చి ఆ టాటా ఆల్ట్రోస్ 1.2 ఎగ్జెట్ ప్లస్ ఎస్ 2023 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ వచ్చి 44,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 8,90,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఓనర్ ఈ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ తప్ప పెద్దగా డ్యామేజెస్ ఏం లేవు. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్స్ వచ్చిన గ్లాసెస్ ఏమున్నాయి. కలర్ కూడా ఒరిజినల్ షోరూమ్స్ వచ్చిన కలరే ఉంది. ఏమాత్రం చేంజెస్ అవ్వలేదు. ఈ వెహికల్ ప్రైస్ నెగోషియేషన్ కోసం మీకు స్క్రీన్ మీద విజయ్ గారి నెంబర్ ఇస్తాను. ఆయన్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, ఏసీ విత్ హీటర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, కూల్డ్ గ్లవ్ బాక్స్, వాయిస్ కమాండ్ అసిస్టెంట్, సన్ రూఫ్, ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఈ వెహికల్లో ఇచ్చారు. 4 టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే 4 డోర్స్కి పవర్ విండోసే ఉన్నాయి. సైడ్ మిర్రర్స్ కూడా మనం ఫ్రంట్ డోర్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. స్టీరింగ్లో మనకి మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చి 44,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్. ఇంకా ఈ వెహికల్లో మనకి ఎఫ్ఎం రేడియో, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, బ్లూటూత్, యూఎస్బి, యాక్సిలరీ పిన్, టచ్ స్క్రీన్ 10 ఇంచెస్ ఇచ్చారు. 4 స్పీకర్స్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంకా ఇప్పుడు మీకు సన్ రూఫ్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ డోర్లు కూడా మనకి పవర్ విండోసే ఉన్నాయి. సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. రూఫ్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 345 లీటర్స్ ఇచ్చారు. లగేజ్ బాగానే పడుతుంది. ఈ వెహికల్లో స్టెప్నీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. జాకీ రాడ్, వీలపానా కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. ఈ వెహికల్ ఇంజిన్ విషయానికి వస్తే 1199 cc విత్ 3 సిలిండర్స్. పవర్ వచ్చి 87 bhp at 6000 rpm. టార్క్ వచ్చి 1115 Nm at 3250 rpm ఇచ్చారు. ఈ వెహికల్ ఇంజిన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. బ్యానెట్ కూడా ఏమాత్రం డ్యామేజెస్ లేవు. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 19.33 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 37 లీటర్స్ ఇచ్చారు. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 715 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్గా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియో ఫస్ట్ మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వెహికల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.